హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం టేస్టీగా మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసుకొని, చక్కగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం అలాగే రుచికి తగినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని మూతైతే పెట్టుకొని కొంచెం సేపయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి మగ్గిపోయింది కదా! సో, మనం చక్కగా ఉడకడానికి 2 చెంబుల వాటర్‌నైతే వేస్తున్నాము. చారు ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలను చక్కగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూరైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో, మనం మసాలానైతే వేస్తున్నాం. వేసుకొని చక్కగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.